టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం జగన్ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. పిసిసి చీఫ్ షర్మిల సైతం జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ నుండి ముఖ్య నేతలు పార్టీ వీడుతున్న సమయంలో జగన్ తన మార్కు రాజకీయం మొదలుపెట్టారు. జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో పార్టీ పరంగాను కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇక షర్మిల లక్ష్యంగా జగన్ ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయం మొదలుపెట్టారు. ఏపీలో ఓటమి తర్వాత పలువురు ముఖ్య నేతలు వైసీపీని వీడారు. మరికొంతమంది పార్టీని వీడి కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి కావడంతో ప్రభుత్వం పైన జగన్ పోరుబాట ప్రారంభించారు. ఫలితాల తరువాత పార్టీ పరంగా జగన్ దిద్దుబాటు నిర్ణయాలు మొదలుపెట్టారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలు, జిల్లాల్లోనే బస చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా బెంగళూరు నుండే ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగం చేస్తున్నట్లు సమాచారం. కూటమి నేతలతో పాటుగా షర్మిల ప్రతి సందర్భంలోనూ జగన్ టార్గెట్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో కూటమితో పాటుగా షర్మిల పైన జగన్ గురిపెట్టారు. కాంగ్రెస్ లోని సీనియర్లను వైసీపీలోకి వచ్చేలా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పిసిసి చీఫ్ గా షర్మిల నాయకత్వం పైన కాంగ్రెస్ లోని కొంతమంది సీనియర్లు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారు. పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. షర్మిల పార్టీ బలోపేతం కంటే తన వ్యక్తిగత అంశాలు అన్న జగన్ తో విభేదాల కారణంగా ఎన్డీఏ కూటమి కంటే జగన్ పైన విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదులు వెళ్లాయి. ఇదే సరైన సమయంగా భావిస్తున్న జగన్ కాంగ్రెస్ ముఖ్యులతో మంత్రాంగం ప్రారంభించారు. తన తండ్రితో పనిచేసి ప్రస్తుతం పార్టీలో పూర్తి స్థాయిలో కొనసాగలేని నేతలను తనతో కలిపి వచ్చేలా స్వయంగా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మాజీ మంత్రి శైలజానాథ్ కర్నూలులో జగన్ను కలిశారు. కర్నూలులో వైసీపీ ప్రధాన కార్యదర్శి తెర్నెకల్ సురేందర్ రెడ్డి కూతురు వివాహ రిసెప్షన్ కు వెళ్లారు అధినేత. వైసీపీ నేతలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాటిలో కాంగ్రెస్ మాజీ పిసిసి చీఫ్ శైలజానాథ్ ఉన్నారు. శైలజానాథ్ తో పాటుగా 8 మంది కాంగ్రెస్ సీనియర్లు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్డీఏలోకి వెళ్లలేని ఈ నేతలు కాంగ్రెస్ లో షర్మిల నాయకత్వంలో కలిసి పనిచేయలేకపోతున్నామని ఇప్పటికే పార్టీ హైకమాండ్ కు స్పష్టం చేశారు. దీంతో జగన్ వీరి రాకతో తన పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటుగా షర్మిల పదవికి చెక్ పెట్టేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.